యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్పేటలోని గురుకుల పాఠశాలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సంధ్య అనే 5వ తరగతి విద్యార్థిని హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సంధ్య తూప్రాన్పేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో చదువుతూ ఉండగా అక్కడే వసతి గృహంలో ఉంటోంది. ఇటీవల హోంసిక్ హాలిడేస్ నేపథ్యంలో తల్లిదండ్రులు వచ్చి ఆమెను స్వగ్రామానికి కూడా తీసుకెళ్లారు. ఆదివారం మళ్లీ హాస్టల్ కు తీసుకురావడంతో తెల్లవారుజామున ఆమె నిర్ణయం తీసుకుంది. ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. థర్టీన్ డేస్ వరకు మన స్కూల్లోనే మంచిగానే ఉన్నది. హోమ్ సిక్ పిల్లలందరినీ పంపించేటప్పుడు వాళ్ళ విలేజ్ కి పేరెంట్స్ వచ్చి తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 7 days ఇంటి దగ్గర ఉండి నిన్న 1 o'clock పేరెంట్స్ వచ్చినారు. వచ్చి అమ్మాయికి అన్ని తినిపించి 2:41 కి స్కూల్లో వదిలేశారు. ఆ అమ్మాయికి ఇష్టం లేకుండానే స్కూల్లోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత హౌస్ మాస్టర్ వాళ్ళందరూ కూడా చూసుకున్నారు. డిన్నర్ కూడా తిన్నది, పైకి వెళ్ళింది. 12 వరకు వాచ్మెన్ హౌస్ మాస్టర్ కూడా చూసుకున్నారు. 12 వరకు అమ్మాయి ఉన్నది. ఆ తర్వాత రోల్ కాల్ టైంలో మేము రోల్ కాల్ తీసుకునే 6 o'clock రోల్ కాల్ టైంలో అమ్మాయి కనిపిస్తలేదనేసి మొత్తం వెతకడం ప్రారంభించినప్పుడు అమ్మాయి పైనుంచి కిందికి దూకి రాయి మీద పడడం వల్ల స్పాట్ డెత్ అయిపోయింది. బ్యాగ్ కూడా ఉన్నది తనతో పాటు. ఉండలేకనే అమ్మాయి ప్రయత్నం చేస్తూ ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ చనిపోవడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. గురుకుల పాఠశాలలో ఒక విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు రవి అందిస్తారు. రవి. విజయ చంద్రిక, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట జ్యోతిరావు పూలేలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. అయితే గత కొద్ది రోజులుగా సెలవులకు ఇంటికి వెళ్ళినటువంటి 5వ తరగతి విద్యార్థి సంధ్య బలవంతంగా తల్లిదండ్రులు స్కూల్ కు పాఠశాలకు వెళ్ళనంటున్నా గానీ బలవంతంగా తల్లిదండ్రులు తీసుకొచ్చి జాయిన్ చేశారు. అయితే ఉదయం తెల్లవారుజామున ఆ భవనం పైకి ఎక్కినటువంటి సంధ్య అక్కడి నుంచి దూకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అయితే తల్లిదండ్రులు అయితే బోర్న వెలిపిస్తున్నారు. తమ కూతురికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాము, మంచిగా చదువుకోవాలని స్కూల్కి పంపించినప్పటికీ బలవంతంగా పంపించారనే ఆ విద్యార్థిని దూకడం పట్ల కూడా తల్లిదండ్రులు అయితే మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మిగతా తోటి విద్యార్థులు కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది. విజయ్ చంద్రిక. ఓకే రవి, థ్యాంక్ యూ. తీసుకో అట్లా